అందరికీ తెలిసిన విషయమే షార్ట్ కాంటెంట్ అనగానే రెవెన్యూస్ కొంచెం చాలా తక్కువ ఉంటాయి. బిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళినా కూడా 2-3,000 ఏమో పర్ షార్ట్కి వస్తుంటుంది. ఇదే నువ్వు ఒరిజినల్ కాంటెంట్ చేస్తే, యూట్యూబ్ వీడియో చేస్తే దానికి వచ్చే రెవెన్యూస్ అంతా సపరేట్ ఉంటాయి. ఎందుకు రెవెన్యూ పరంగా ఎందుకు ఆలోచించలే? షార్ట్ కంటే ప్రీవియస్ గానే ఆ 500K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ నుంచి తర్వాత చేసిన స్కెచ్ వీడియోస్ బాగా డబ్బులు సంపాదించేసుకున్నావు, ఇప్పుడు ఇంకా వద్దనిపించింది? లేదు మీరు బాగా డబ్బులు సంపాదించుకుని అన్నారు బ్రో, అంత లేదు బ్రో. బేసిక్గా ఏంటంటే మేము అప్పుడున్నప్పుడు బంచిక్ బబ్బులు అంటే తమాడా అండర్ ఉండేవాడిని, తర్వాత ఇన్ఫినిటమ్ అండర్ ఉండేవాడిని. సో మాకు శాలరీలే అలాగే ఉంటుంది అన్నమాట. తర్వాత కూడా నేను డబ్బులే సంపాదించుకుని ఏం చేయలేదు. కాకపోతే ఇక్కడ అదే చెప్తున్నాను, నేను మనీ వెనక అసలు ఎక్కువ పరిగెట్టలేదు. నేను బేసిక్గా ఉండేది ఒకటే, నాకు ఖర్చులు తక్కువే, నాకు అంత పెద్ద ఖర్చులు లేవు. అండ్ వన్ మోర్ థింగ్, నాకు అన్ని కోరికలు కూడా లేవు. డబ్బు సంపాదించాలి, డబ్బు వెనకాల తిరగలేదు. మీరు ఇప్పుడు అడిగింది పర్ఫెక్ట్ పాయింట్. ఎందుకంటానంటే యూట్యూబ్లో నేను చేసినంత కాలం నాకు మనీ ప్రకారం సర్వేలు అంత బాగుండేది. ఇన్స్టాగ్రామ్కి వచ్చిన తర్వాత నాకు సర్వేలు మొత్తం జీరో అయిపోయింది. నేను ఏం సంపాదించుకోలేదు, ఏం చేయలేదు. కాకపోతే నేను అప్పుడే మూవీస్ చేసిన ఇన్స్టాగ్రామ్, నేను అదే మూవీస్ చేసిన లేదా వెబ్ చేసిన దాని నుంచి వచ్చిన డబ్బులతో అలా సర్వే అయిపోతుంది అనమాట. అయినా సరే ఇన్స్టాగ్రామ్ నుంచి మీరు అందరూ చూడండి 2,000-3,000 వస్తుంది. అసలు ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులే రావు చెప్పాలంటే. కాకపోతే అప్పుడప్పుడు బ్రాండ్స్ వస్తుంటాయి. యూట్యూబ్ షార్ట్స్ నుంచి, యూట్యూబ్ షార్ట్స్ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేయట్లేదు కదా ఇప్పుడు. నేను ఎక్కడ చేస్తున్నాను? ఓన్లీ ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాను. పోనీ అట్లీస్ట్ మీరు అన్నట్టు ఆ వీడియోస్ మొత్తం ఆ షార్ట్స్ అని నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఛానల్ లో కూడా షార్ట్స్ కనిపిస్తున్నాయి. నేను ఎప్పుడైతే మానేసానో ఆ తర్వాత నుంచి ఇంక లేవు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 6 months తర్వాత నుంచి అసలు ఇప్పుడు ఆ ఛానల్ కూడా నీది కాదు, అది కూడా నాది కాదు, అది అండర్ ఇన్ఫినిటమే, అది కూడా అండర్ ఇన్ఫినిటమ్. అదేగా చెప్తున్నాను. నాకంటే నేను సంపాదించుకుంది అంటే ఏం లేదు. ఒక విధంగా ఈ రోజు ఇంత పేరు రావడానికి కారణం తమాడా మీడియా, బంచిక్ బబ్బులు. అక్కడి నుంచి మళ్ళీ పేరు కంటిన్యూ అయ్యేలా చేసింది కూడా ఇన్ఫినిటమే. సో వాళ్ళిద్దరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను కన్ఫర్మ్ ఈ పేరు రావడం కోసం. సో ఇప్పుడు కూడా నేను ఏం చేశాను, యూట్యూబ్ వీడియోస్ అనేది ఆపలేదు, జస్ట్ పాజ్ ఇచ్చాను అంతే. సో మళ్ళీ కంబ్యాక్ వద్దాం, కొంచెం మంచి సిరీస్తో కంబ్యాక్ వద్దాం అనుకున్నాను. కానీ ఈ టైంలో సర్వైవల్ నాకు చాలా కష్టంగానే ఉంది. బట్ ఈవెన్ దో ఎందుకు నేను జనాల్లో ముందు ఉండాలి కదా అని చెప్పి, సో అందుకని ఇప్పుడు షార్ట్స్ అనేది బేసిక్గా నా వీడియోస్ కానీ నేనే రాసుకొని నేనే చేసుకుంటాను యూట్యూబ్ అంతా. సో నాకు షార్ట్స్ అనేది చాలా ఈజీ అయిపోయింది. నా ఫోన్ ఉంది, ఐఫోనే. సో ఐఫోన్లో నేనే తీసేసుకుంటాను, ట్రైపోడ్ పెట్టి నేనే తీసుకొని నేనే ఎడిట్ చేసుకుని టకటక వల్ల నేనే అప్లోడ్ చేసేస్తూ ఉంటాను అనమాట. సో నాకు 0% ఎఫర్ట్స్ మాట. అంటే ఎఫర్ట్స్ ఎక్కువ ఉన్నా కూడా మనకు ఖర్చు అనేది పెద్ద ఏం లేదు. సో అందుకని షార్ట్స్ రూపంలో చేస్తూ ఉన్నాను నేను. కానీ యూట్యూబ్ లో గ్యాప్ ఇచ్చేసి జనాలు మర్చిపోతారేమో, తర్వాత మళ్ళీ ఒక స్కెచ్ వీడియోతో వస్తే సరిగ్గా రిసీవ్ చేసుకుంటారు లేదు అన్న పాయింట్ రాలేదు. అందుకనే కదా నేను షార్ట్స్ చేస్తున్నాను. ఎందుకు జనాలు, అందుకే కదా నేను ఉన్నాను. ఇప్పటికీ కింద కామెంట్లు అట్లా షార్ట్ ప్లాట్ఫామ్ డిఫరెంట్ కదా, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ డిఫరెంట్. బట్ యూట్యూబ్ లో ప్లాట్ఫామ్ వాళ్ళు అందరూ కూడా నా ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది ఉన్నారు. బట్ నువ్వు అన్నది పాయింట్, కంబ్యాక్ వచ్చినా కూడా సరైన సిరీస్ తో వస్తే ప్రాబ్లం లేదు, దున్ను కూడా వెళ్ళిపోవచ్చు. ఆ సిరీస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, ఆ కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. కానీ మీరు చేస్తున్న టైంలో స్కెచ్ వీడియోస్ చాలా ఫేమస్. అవును, చాలా లిమిటెడ్ పీపుల్ ఉండేటోళ్ళు. మీరు చంద్రసాయి, దేతడి హారిక, మా తల్లి, ఇలా లిమిటెడ్ ఉండే. ఇప్పుడు చాలా నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ పెరిగిపోయినాయి. ఆ కాంపిటీషన్ అప్పట్లో లేదు, బట్ ఈ టైంలో కాంపిటీషన్ పెరిగిపోయింది. మళ్ళీ ఒక సిరీస్ తో వద్దాము అనే పాయింట్ ఎప్పుడైనా వచ్చిందో? లేదులే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంతా బాగానే పోతున్నాయి, మంచిగా ప్రమోషన్స్ వస్తున్నాయి, చేసుకుని కాంప్రమైజ్ అయిపోదాం, సినిమాలు చేసుకుందాం అనే పాయింట్ లో ఉన్నారు. లేదు, యాక్చువల్గా 2-3 పాయింట్స్ ఉన్నాయి బ్రో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు అన్నది పాయింట్, చాలా మంది యూట్యూబర్స్ వచ్చారు మెయిన్ ఒరిజినల్ కంటెంట్ కన్నా వ్లాగ్స్ ఇవన్నీ ఎక్కువ రీచ్ ఎక్కువ వెళ్తాయి అన్నమాట. సో ఆ విషయంలో కొంచెం బాధ. బట్ సరైన కంటెంట్ వస్తే మా ఒరిజినల్ కంటెంట్ కూడా దూసుకుని వెళ్ళిపోద్ది. కానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇంకోటి షార్ట్స్ అన్నారు కదా, ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒకనొక టైంలో 4 to 5 minutes చేసి స్కెచ్ వీడియోస్కి ఒక ట్రెండ్ సెట్ అయ్యింది. మేము ఆ ట్రెండ్లో వెళ్ళాం. ఆ తర్వాత నుంచి వెబ్ సిరీస్ ఒక ట్రెండ్ సెట్ అయింది, ఆ ట్రెండ్ తగ్గట్టుకు వెళ్ళాం. ఇప్పుడు ఏంటంటే షార్ట్స్ అయిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు కంటెంట్ చూసి అంత టైం ఓపిక ఎవరికి ఉండట్లేదు. ఎందుకంటే అందరూ ఓటీటీ ఒకటి బాగా హిట్ అవడంతో అందరూ ఓటీటీకి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని మెయిన్ ఏంటి అంటే షార్ట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకని షార్ట్స్ అనేది నేను ఆపకూడదని ఈ ట్రెండ్ తగ్గట్టుగా టక్కుమని జంప్ అయిపోయింది. ఎందుకంటే మీరు అన్నారు పాయింట్, అసలు జనాల్లోంచి మనం వెళ్ళకూడదు కనుకే నేను ఇవన్నీ పట్టుకుని ఉన్నాను నేను. కానీ ఇప్పుడంటే ఓకే, ప్రమోషన్స్ కి డబ్బులు వస్తుంది, అది కూడా ఎందుకు వస్తుంది అంటే రీచ్ బట్టి ప్రమోషన్స్ కూడా డబ్బులు రావట్లేదు. నేను ఇప్పటికీ చేసింది ఈ 6 months లో కూడా 2 brands చేశాను. మీరు అన్నట్టు నేను విన్నది ఏంటంటే సినిమా ప్రమోషన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ బంచిక్ బబ్బులు కనిపిస్తూ ఉన్నాడు. అక్కడక్కడ సినిమా ప్రమోషన్స్ కానీ బ్రాండ్స్ అయినా ఏవైనా కనిపిస్తూ ఉన్నాడు. ఒక బ్రాండ్ కి కానీ ఒక్కొక్క ప్రమోషన్ కానీ మనోడు 80,000 నుంచి 1,50,000 వరకు చార్జ్ చేస్తున్నాడు. చేయండి, 2 lakhs 3 lakhs రాసి ఇప్పుడు పని ఉంటుంది దానికి తీసుకున్నా. నాకు తెలుసు, మీరు నా ప్రొఫైల్ మొత్తం చెక్ చేయండి. తిప్పి కొడితే 6 months అయింది కదా నేను యూట్యూబ్ ఆఫీస్. ఈ 6 months లో తిప్పి కొడితే 10 ప్రమోషన్లు కూడా చేయలేను. మరి నా సర్వేవల్ ఎలాగా? మీరు అన్నట్టే పోనీ అనుకుంటే అలా వస్తున్నాయి కాబట్టి సర్వేవల్ ఇప్పుడు హ్యాపీగా ఉందా? సరే, మీరు అన్నట్టు ఫిగర్ 80,000 వేసుకుందాం. 80,000 వేసుకున్నాం అంటే 6 months లో నేను 80,000 ఎలా సర్వేవల్ అయిపోతాను? నాకున్న ఖర్చులు లేవన్నావు కదా బ్రో నువ్వే. నేను అదే అంటున్నాను, నేను మినిమం ఖర్చులు ఉంటాయి కదా, మినిమం ఖర్చులు ఉంటాయి కదా. ఎవ్రీ మంత్ నేను చేయట్లేదు కదా అలాగని చెప్పి. ఇప్పుడు మీరు బాగా చెక్ చేయండి, నేను ఏదన్నా ఒక 10 బ్రాండ్ కూడా నేను 2-3 బ్రాండ్లు చేశాను. సినిమా వాళ్ళది కూడా ఏంటంటే నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు పిలిస్తే అప్పుడు నేను సరే అని చెప్పి వెళ్ళాను. ఫ్రీగా
ఫ్రీ అని చెప్పను, అలాగని కమర్షియల్ అని కూడా చెప్పను. సరే దాని గురించి చేస్తాను బ్రో అనుకోండి, వెళ్ళిపోయాడు అనమాట టక్కమని. అది కమర్షియల్ కాదు, అటు ఫ్రీ కాదు, అలా వెళ్ళిపోను. డిమాండ్ చేసేటప్పుడు నేను ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ వన్ మోర్ కమర్షియల్ కాదు ఫ్రీ కాదు మధ్యలో ఏముంది? కమర్షియల్ కి కాదు ఫ్రీగా కాదు అంటే, ఫ్రీగా అంటే డబ్బులు తీసుకోపోవడం, కమర్షియల్ అంటే మీరు అన్నట్టు 80,000 ₹1,00,000 2,00,000 తీసుకోవడం, అటుకి ఈ మధ్యలో 40,000 50,000 సరే పర్లేదు, దానికి ఉంది మనకి అమౌంట్ కాదు, మనకు తెలిసినట్టు కదా అని వెళ్ళడం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఏ అయితే ప్రమోషన్ చేసినా వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అయిన వాళ్ళే నేను వెళ్తే చేసేవాడిని. అలాగే ఎందుకు అంటే నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ లో కాంటెంట్ సరిగ్గా లేకపోయినా కూడా వాళ్ళకి జస్ట్ ఒక 300-400K ఫాలోవర్స్ ఉన్నా కూడా వాళ్ళే ఆల్మోస్ట్ ఒక 50,000-60,000 ఛార్జ్ చేస్తున్నప్పుడు మీరెందుకు అంత తక్కువ ఛార్జ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? అదే అన్నా బ్రో, నేను ప్రమోషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఓకే, మీరు అన్నట్టు నిజంగా ఒక బ్రాండ్ కి 80,000 వచ్చింది అనుకోండి, 2 months హ్యాపీగా నేను బతికేస్తాను కదా. 1 month 2 months వరకు వెళ్ళిపోతాను. ఇది 40,000 నాకు 40,000 చాలా మంది అవసరం లేదు. రూమ్ రెంట్ కట్టుకొని నేను తినడానికి ఉండేది ఒక సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, నాకు ప్రాబ్లం లేదు. నేను ప్రమోషన్స్ మీద పడాలి అంటే నాకు వెళ్తాను రీచ్ భయంకరంగా వెళ్తుంది, మంచి ఏ పెట్టిన మిలియన్స్ వెళ్తుంది, ఆఫర్స్ కూడా బాగుంది. కానీ నేను ఎందుకు వెళ్ళట్లేదు? నేను అనుకున్న కేటగిరీ అది కాదు, జనాల్లో ఉండాలనుకుంటున్నాను, ఉంటాను అంతే. నా ఫైనల్ టార్గెట్ సినిమాలు వెబ్ సిరీస్లు ఇవే. సో ఈ మధ్యకాలం మనం డైవర్ట్ అవ్వకూడదు కనుక నేను ఇంకా ఇన్స్టాగ్రామ్ పట్టుకున్నాను. మరి ఎందుకు ఈ 4-5 months నుంచి ఏం చేయకుండా అటు వెబ్ సిరీస్ స్టోరీస్ వినట్లేదు, ఏదైనా ఓన్లీ కాంటెంట్ ఇన్స్టాగ్రామ్ మీదే ఉంటున్నారు? దేనికి రీజన్ ఏంటి? సినిమాలు ఒకటి లేవు, ఇటు పక్క వెబ్ సిరీస్ చేయట్లేదు, రీజన్? లేదు, సినిమాలో వెబ్ సిరీస్ చేస్తున్నాను నేను ఆల్రెడీ. సినిమాలు నేను ఇప్పుడు పైప్ లైన్ లోనే ఆల్రెడీ చేసిన ఒక 3-4 ఉన్నాయి నాకు. అవి ఉన్నాయి కానీ రిలీజ్ అయినాయి 4 months లో. ఇప్పుడే అన్ని పైప్ లైన్ అంటే షూట్లు అయిపోయి ఆల్రెడీ, షూట్లు అవుతున్నాయి, షూట్లు అవుతున్నాయి, అలాగా అవుతున్నాయి అవ్వకుండా అంటే ఏం లేదు. నేను అదే చెప్తున్నా, దాని నుంచి వచ్చే ఇన్కమ్ వల్ల ఇంకా మంచిగా సర్వే అవుతున్నా అంటున్నా, అట్లీస్ట్ నీట్గా వెళ్తున్నాను. లేదంటే అప్పుడు నువ్వు అంటే నేను కూడా కమర్షియల్ అయిపోయి ఇంకెవరి మంత్ 3 బ్రాండ్ 4 బ్రాండ్ రానా ఎంత ఇస్తావు, 20,000 దాకా వచ్చేసి చేసేది దానికే ఉంది, ఇంకెళ్ళిపోతాను ఇంకే. సో చెప్తాను కదా, నేను పెట్టుకున్న దాంట్లో బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా నాకు చాలా వచ్చేవి, కానీ నాకు భయం చేయాలంటే. ఎందుకురా బాబు అంత అవసరమే ఉంది. సో అది చెప్పి అందుకే నేను రీసెంట్గా ల్యాప్టాప్ ఒకటి వచ్చి అన్నీ నాకు ల్యాప్టాప్ నచ్చింది. అలాగే కింద ఉన్న వాళ్ళకి కూడా ల్యాప్టాప్ కావాలి అన్నారు. సరే అని చెప్పి వీళ్ళకి అనుకుంటూనే ఇది చేశాను. అందువల్ల జనాలు అందరూ కూడా 7 million వెళ్ళింది. అది కమర్షియల్ గా వెళ్ళలేదు. నేను ఒక పక్క హెల్ప్ చేశాను, ఒక పక్క ఆ బ్రాండ్ కూడా అయ్యింది. సో అదే ఒకవేళ బ్రాండ్ చేసినా కూడా ఈ విధంగా వెళ్ళాలి అంతే. అంతేగా అనుకుంటే ఎలా అనుకుంటే వెళ్ళకూడదని అందుకనే వెళ్ళాలి. బైక్ చేసినా అది వాళ్ళకి యూజ్ అయ్యేలాగా, ఎగ్జాక్ట్లీ నాకు యూజ్ అవ్వాలి, వాళ్ళకి యూజ్ అవ్వాలి, చూసే వాళ్ళకి కూడా ఇది కమర్షియల్ గా కాదురా, వాడి హెల్ప్ వాళ్ళు చేసాడు, అలాగే ఇది కూడా చేసుకున్నాడు అనేటట్టు ఉండాలి. అందుకని